సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తుంది, దురేందర్ మూవీ కూడా వస్తుంది. సో ఎలా ఉంటది అనుకుంటున్నారు? ఏది బ్లాక్ బస్టర్ అవుతుంది? బ్లాక్ బస్టర్ అంటేనండి దురంధర్ 2కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎలాగంటున్నానంటే అది పాన్ ఇండియన్ సినిమా అయితే రీజనల్ సినిమాగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వేరు, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న క్రేజ్ వేరు. పైగా ఏంటంటే ప్రీపోన్కి వచ్చారు. మార్చి 26 ఉండాల్సింది మార్చి 19కి వచ్చారు, అంటే ఉగాది రోజునికి వచ్చారు. దీని కారణం ఏంటంటే టాక్సిక్ సినిమా వాయిదా అవ్వటం కారణం. టాక్సిక్ సినిమాకి అలాట్ అవ్వాల్సిన థియేటర్లన్నీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్కి వచ్చారు. పైగా ఏంటంటే మార్చి 26 స్లాట్ కూడా ఖాళీగానే ఉంది. అందువల్ల లాంగ్ రన్లో ఏమన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వీళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ ముందుకొచ్చారు. టాక్సిక్ ఉండాల్సిన థియేటర్లన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ అలర్ట్ అవ్వడం కూడా చాలా ప్లస్ పాయింట్. అందుకోసం ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళు ముందుకొచ్చారు. ఆ విధంగా బ్లాక్ బస్టర్ అవుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా దురంధర్ 2కి ఉస్తాద్ భగత్ సింగ్కి క్లాష్ అంటే క్లాష్ కాకపోవచ్చండి, క్లాష్ కాదు. ఎందుకంటే మనకు 2 పెద్ద సినిమాలు మాత్రమే ఉన్నాయి. దానికి సంబంధించి అది దురంధర్ 2 అనేది ఇండియా మొత్తం ఆడుతుంది. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆడుతుంది. కాబట్టి దీనికి మన క్లాష్గా చెప్పుకోకల. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమా అయితే కనుక మనం ఏదైనా మాట్లాడలేమో, కానీ దీనికి అసలు సంబంధమే లేదు. దేనికది బ్లాక్ బస్టర్ అవుతాయి అంటలో సందేహమే లేదు. అంటే సార్, ఇప్పుడు సినిమా రిలీజ్ లాంగ్ వీకెండ్ ఉంది, అలాగే హరీష్ శంకర్ కళ్యాణ్ గారు మంచి కాంబినేషన్ అంటున్నారు. సో మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది హరీష్ శంకర్ గారు. సో దాని ప్రభావం పడుతుందా? ఆ ప్రభావం కొంత అనిపించినా కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని గొప్పగా తీసుకుంటాడండి. ఎవరు? హరీష్ శంకర్. ఆయన వేరే సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయటం అంటే అది వేరే. ఎందుకంటే గతంలో గబ్బర్ సింగ్ చూసాం, అది బ్లాక్ బస్టర్ హిట్ అవటం మనం చూసాం. అయితే ఏంటంటే ఇక్కడ మొదటి రోజు ఫస్ట్ షో టాక్ ఎలాగుందో చూస్తే కనుక అది ఒకవేళ ఎక్స్ట్రాడినరీ టాక్ వచ్చిందంటే కనుక అక్కడ సినిమా కిందే చూస్తారు, పవన్ కళ్యాణ్ గారినే చూస్తారు. ఇంకా హరీష్ శంకర్ని చూసే అవకాశం లేదు. అందువల్ల బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి, అందులో సందేహం లేదు. రైట్.